ఇప్పుడు మన షర్మిలమ్మ గారు మాట్లాడతారు. ఇప్పుడు అందరూ ఒక్కసారి జై జగన్, జై జగన్, జై జగన్. విశాఖపట్నం ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్లలో ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండేది, ప్రతి రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది, ప్రతి మహిళకి ఒక భరోసా ఉండేది, ప్రతి విద్యార్థి తన చదువు పూర్తవుతుందని, ఉచితంగానే చదువుకుంటాడని, మంచి ఉద్యోగం వస్తుందని ఒక అండగా ఉండేది. పేదవాడికి ఉచితంగానే వైద్యం చేయించుకునే వీలుగా ఆరోగ్యశ్రీ ఉండేది. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు ప్రత్యక్షమయ్యే 108 ఉండేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని శ్రమించాడు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లుండాలని ఆశపడ్డాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుంటే ఆ 5 ఏళ్లలో ఏ ఒక్కరోజు ఒక్క రూపాయి ఒక్క ఛార్జీ పెంచకుండానే, ఒక్క రూపాయి ఒక్క పన్ను పెంచకుండానే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు, నీది ఏ ప్రాంతమని అడగలేదు. ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని అడగలేదు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ మాత్రమే అని ఈరోజు గర్వంగా చెప్పుకోగలం. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అరాచకానికి, అవినీతికి, అబద్ధాలకు, వెన్నుపోటుకు మారుపేరుగా నిలిచారు చంద్రబాబు గారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన రాష్ట్రానికి. ఒక్కటంటే ఒక్కటి ఇది సాధించాడు అని చెప్పుకోవడానికి చంద్రబాబు గారికి లేదు. రాష్ట్రమంతటి గురించి పక్కన పెడదాం, కేవలం విశాఖపట్నం గురించి మాట్లాడదాం. విశాఖపట్నానికి మెట్రో రైలు తెస్తానన్నాడు, మెగా ఐటీ పార్కు తెస్తానన్నాడు, బొటానికల్ గార్డెన్ అంట, సైన్స్ సిటీ అంట, ఫుడ్ పార్క్ అంట, ఓషన్ రివర్ అంట, ఎన్ని చెప్పలేదు, ఎన్ని కథలు చెప్పలేదు, ఎన్ని పూలు పెట్టలేదు మన చెవులో చంద్రబాబు గారు. భీమిలి నుంచి కాకినాడ వరకు తీర ప్రాంతాన రహదారి వేస్తానన్నాడు. పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టాడు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానన్నాడు. 40 లక్షల ఉద్యోగాలు తెస్తానన్నాడు. తెచ్చాడా? రాలేదు. ఉద్యోగాలైతే రాలేదు. ఐటీ శాఖకు వస్తే విశాఖపట్నంలో ముందుకు పోవాల్సిన ఐటీ శాఖ రివర్స్ గేర్ లో వెనక్కిపోతుంది. కొత్త పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఉన్న వాళ్లకు కూడా ఉద్యోగాలు పోతున్నాయి. ఇదేనా చంద్రబాబు గారి ఘనత? ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. చంద్రబాబు గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ రోజు అది నష్టాలలో నడుస్తుంది. 24,000 పర్మనెంట్ ఉద్యోగస్తులున్నారు ఒకప్పుడు. ఈ 5 ఏళ్లలో వాళ్ళు కాస్త 4,000 మందికి అయ్యారు. అంటే చంద్రబాబు గారు ఈయన పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. ఇంకా ఎక్కడ చూసినా అరాచకమే. స్త్రీల పట్ల చంద్రబాబు గారికి గౌరవం లేదు అనడానికి విశాఖపట్నమే ఆదర్శం. విశాఖపట్నంలో మహిళలకు రాత్రిళ్ళు తిరగడానికి లేదు. ఎక్కడ చూసినా మద్యము ఏరులై పారుతుంది. పెందుర్తిలో ఒక దళిత మహిళను వివస్థను చేసి పాపం దళిత మహిళను రోడ్డు మీద కొడితే
చంద్రబాబు గారి ప్రభుత్వము ఒక్కరినైనా శిక్షించిందా? విశాఖపట్నంలో నడి రోడ్డు మీద ఒక మహిళను మానభంగం చేస్తే చంద్రబాబు గారి ప్రభుత్వము చట్టము కళ్ళు మూసుకున్నాయి. ఇదేనా చంద్రబాబు గారికి మహిళలకు ఇచ్చే గౌరవం? రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. రైతులని దగా చేశాడు చంద్రబాబు గారు. మహిళలకు మొత్తం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు గారు వాగ్దానం చేశాడు. మహిళలను అడుగుతున్నాం, అమ్మా మీ రుణం మాఫీ అయిందా? ఒక్క రూపాయినా రుణమాఫీ చేశాడా? మరి ఆ రుణం మాఫీ చేయలేదు కదా, దానికి వడ్డీ పడుతుంది కదా. ఇప్పుడు పసుపు కుంకుమ అని ఇస్తున్నాడే, అది కనీసం ఆ వడ్డీకైనా సరిపోతుందా? సరిపోవడం లేదు. మహిళలందరూ గమనించాలి, చంద్రబాబు గారు మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మహిళలకు ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. మొత్తం రుణమాఫీ చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. 5 ఏళ్లైనా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. మహిళలని ఘోరంగా వంచాడు చంద్రబాబు గారు. విద్యార్థులకు ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఎంతమంది తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్నారని విద్యార్థులు చదువులు కూడా మానేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ హాస్పిటల్ లిస్టు తొలగించారు. ఇప్పుడు పేదవాడికి జబ్బు వస్తేనట గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్లాలని శాసించాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారికో ఆయన కుటుంబంలో వారికో జబ్బులు వస్తే ఏ ఆసుపత్రికి వెళ్తారు? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారా? ఎప్పుడైనా గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారా? మీరు చూసారా? చంద్రబాబు ఆయన కుటుంబం మాత్రం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారట, మామూలు ప్రజలు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్లాలట. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇలాగేనా తన ప్రజలను ప్రేమించేది? పోలవరం ప్రాజెక్టు 15,000 కోట్లున్న ప్రాజెక్టు ఏకంగా 60,000 కోట్లకు పెంచేశాడు కమిషన్ల కోసం. నిజానికి అది కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు, కానీ కేంద్రం చేస్తే ఈయనకు కమిషన్లు రావు కదా. 3 ఏళ్లలో పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడు పోలవరం ప్రాజెక్టు. ఇంకా పూర్తి చేయలేదు అంటే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం లేనట్టే కదా. రాజధాని నాకు చాలా అనుభవం ఉందని ప్రచారం చేసుకుని హైదరాబాద్ అంతా నేనే కట్టేశాను, రాజధాని నేనైతేనే కట్టగలను అని ప్రచారం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ఏం చేశాడు చంద్రబాబు గారు రాజధాని కోసం? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది వాళ్ళు రాజధాని కోసము 2,500 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా మనకు కనపడడం లేదే. ఆ డబ్బంతా ఏమైనట్టు? ఆ డబ్బంతా ఏమైనట్టు? ఆ డబ్బంతా చంద్రబాబు గారి బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లున్నారు. ఈ 5 ఏళ్లలో అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. కానీ ఇంకొక 5 ఏళ్లు ఈయనకు అధికారం ఇస్తేనట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? నమ్ముతారా? ఇంత చేతగాని ముఖ్యమంత్రి మనకు అవసరమా? బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? అన్నా మీ కొడుకు వచ్చిందా? తమ్మి నీకు వచ్చిందా? అమ్మా మీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు మాత్రమే వచ్చింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. పోనీ ఈ పప్పు గారికి చాలా తెలివితేటలు ఉన్నాయా అంటే ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు.
ఈ పప్పు గారు కనీసం ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఈ పప్పు గారు ఒక్క ఎన్నిక కూడా గెలవకుండానే 1 కాదు 2 కాదు ఏకంగా 3 శాఖలకు మంత్రై కూర్చున్నాడు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి రాకపోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే మన యువతకు ఉద్యోగాలు రావు. అంత ముఖ్యమైన ప్రత్యేక హోదాను చంద్రబాబు గారు 4 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేస్తూ కూడా సాధించలేకపోయాడు అంటే ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అవసరమా? మొదట్లో చంద్రబాబు గారు గత ఎన్నికలకు ముందు 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, మాట మార్చాడు. హోదా కాదు, ప్యాకేజీ తీసుకుంటే కమిషన్లు వస్తాయని ప్యాకేజీ కావాలి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ మాట మార్చాడు, మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది ఎప్పుడు ఒక మాట కాదు, చంద్రబాబు గారిది ఎప్పుడు ఒక మాట కాదు. అందుకే ఎప్పుడు 2 ఏళ్లు ఇలా 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 చూపిస్తూ ఉంటాడు. అంటే నాకు 2 నాలుకలు ఉన్నాయని చెప్పుకోవడం అన్నమాట. ఇన్నేళ్ళు మనకు అర్థం కాలేదు ఇలా 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 అంటే ఏమిటా అని. ఇప్పటి నుంచి మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా 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 అంటే అవును కరెక్టే, మీకు 2 నాలుకలు ఉన్నాయని అనాలి. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశారు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బందులు చేశాడు, రాసా రోకోలు చేశాడు, ప్రతి జిల్లాలో యువబేరీలు పెట్టారు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అంతమంది రాజీనామాలు కూడా చేసి నిరసనగా పదవీ త్యాగం కూడా చేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఇంతగా పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? ఈ రోజు చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని మళ్ళీ హోదా కావాలి అంటున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కాదా? చంద్రబాబు గారు దమ్ముంటే నిజం ఒప్పుకోవాలి. కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు. చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. ఎందుకో తెలుసా? నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. మనం ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. చంద్రబాబు గారు ఇప్పుడు అంటున్నారు బీజేపీతో 4 సంవత్సరాలు చంద్రబాబు గారు సంసారం చేసి మాకు పొత్తుందని ఆరోపిస్తున్నారు. మాకే గనక బీజేపీతో పొత్తుంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ మాఫీ చేసుకునే వాళ్ళు కాదా? కేసీఆర్ తో మాకు పొత్తుందని ఆరోపిస్తున్నాడు చంద్రబాబు గారు. నిజానికి కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది ఈ చంద్రబాబు గారే. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబు గారు.
పొత్తులని ఈయన పెట్టుకోవాలని చూసి మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు. సూటిగా చెప్తున్నాం, మాకు ఎవ్వరితోనూ పొత్తులు లేవు. మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్తో పొత్తు లేదు, మాకు కేసీఆర్తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ ను తోడు తెచ్చుకుంటున్నారు, జనసేనను తోడు తెచ్చుకుంటున్నారు. మమతా బెనర్జీ అంట, ఫారూక్ అబ్దుల్లా అంట, కేజ్రీవాల్ అంట, హెచ్డి గౌడ అంట, ఎవరు తోడొస్తే వాళ్ళు తెచ్చుకుంటున్నది చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్, అవునా? పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే దానికి డైరెక్టరు చంద్రబాబు గారు. ఒక యాక్టర్ ఏం చేయాలి? ఒక యాక్టర్ ఏం చేయాలి? డైరెక్టర్ చెప్పింది చేయాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు. ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసే ఉన్నారు, కలిసి సీట్లు పంచుకుంటున్నారు. అందుకే చంద్రబాబు గారికి సంబంధించిన జేడీ లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన గారి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయడానికి వెళ్తే పచ్చ పార్టీ వాళ్ళు అక్కడ హాజరవుతారు. ఏమిటర్థం? ఏమిటర్థం? జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే. పవన్ కళ్యాణ్ గారి అన్న గుర్తున్నారా? చిరంజీవి గారు. చిరంజీవి గారు ఏం చేశారో గుర్తుందా? ప్రజారాజ్యం పార్టీ అని పెట్టారు. ఆ పార్టీని పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. చివరికి ఏం చేశారు? ఆ ప్రజారాజ్యం పార్టీని కాస్త హోల్సేల్ గా కాంగ్రెస్ పార్టీకే అమ్మేశారు. అన్న తమ్ముడికి పోలికలు ఉంటాయి కదా, ఉంటాయి కదా. ఇప్పుడు ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీని హోల్సేల్ గా అమ్మేస్తాడు. కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు, అంతే తేడా. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పుకొని తిరుగుతున్నారు, మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగబాబు. నమ్ముతారా? నమ్ముతారా? తండ్రి కొడుకులు కలిపి లూటీ చేశారు మన రాష్ట్రాన్ని. రాష్ట్రమంతా పక్కన పెడితే కేవలం విశాఖపట్నంలో లక్షల కోట్లు విలువ చేసే భూమిని బెనామీలకు ఇచ్చేసుకున్నారు, స్వహా చేసేశారు. 900 కోట్లు విలువ చేసే విశాఖపట్నంలో భూమిని లులు అనే కంపెనీకి ఇచ్చేశారట. ఇది న్యాయమేనా? వేల కోట్లు రాయితీల కింద ఇచ్చారట. ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పమంటే చంద్రబాబు గారు సమాధానం చెప్పరు. తండ్రి కొడుకులు కలిపి లూటీ చేశారు. 5 సంవత్సరాలు ప్రజల బాధ్యత చంద్రబాబు గారిది కాదా? ఈ 5 ఏళ్లు లోకేష్ భవిష్యత్తు మాత్రమే చంద్రబాబు గారి బాధ్యత. ఈ 5 ఏళ్లు లోకేష్ గురించి మాత్రమే ఆలోచన చేశాడు. ఈ 5 ఏళ్లు ఆ పప్పు గారికి మాత్రమే సేవలు చేశాడు. ఇప్పుడేమో ప్రజల బాధ్యత, మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగబాబు. నమ్ముతారా? నమ్ముతారా? పొరపాటున మన భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు, తస్మాత్ జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీ ఓటు అడుగుతారు. మీరేం చెప్పాలో తెలుసా? మీరేం చెప్పాలో తెలుసా?
కుర్చీ వేసి కూర్చోబెట్టండి, కుర్చీ వేసి కూర్చోబెట్టండి, కూర్చోబెట్టి అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు కదా, ఆ లెక్కన మా పిల్లలకు ఈ 5 ఏళ్లు మేము కట్టిన ఫీజు మొత్తము చంద్రబాబు గారు మాకు బాకీ కదా, ముందా బాకీ సంగతి ఏంటో తేల్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు, ఇచ్చారా? ఆ లెక్కన ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ అన్నమాట, అవునా? తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి ఏమిటి అని తేల్చమని చెప్పండి. కాలేజ్ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎన్నికల్లో 10 కూడా ఇచ్చేయమని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామన్నారు, అమ్మా ఇచ్చారా? ఇచ్చారా? ఎన్నికల్లో 10 కూడా ఇచ్చేయమని చెప్పండి, మీ హక్కుగా అడగండి. ఇంటికొక ఉద్యోగం అన్నారు, చంద్రబాబు గారు వాగ్దానం చేశాడు, ఇంటికొక ఉద్యోగం అన్నాడు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామన్నారు, అన్నారా? ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఎంతైంది? అక్షరాల 1,20,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 1,20,000 రూపాయలు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ముందు బాకీ సంగతి ఏంటో తేల్చమని చెప్పండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, దాంట్లో ఇల్లు కూడా కట్టిస్తామన్నారు, ఇచ్చారా? అమ్మా ఇచ్చారా? వేల ఎకరాలను అమరావతిలో, విశాఖపట్నంలో ఎక్కడ పడితే అక్కడ మింగేశారు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీ భూమి మీకు రాసిచ్చేసేమని చెప్పండి. రైతులకి, చేనేతలకి, డ్వాక్రా మహిళలకి మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ లెక్కన మీకు ఎంతైతే రుణం ఉందో అంత రుణము, ఆ డబ్బు మొత్తము చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ముందు బాకీ సంగతి ఏమిటో తేల్చమని చెప్పండి. మీ ఓటుకు డబ్బులు ఇస్తామంటారు, మీ ఓటు అమ్ముతారా అంటారు, అమ్ముడుపోతామా? నిజానికి చంద్రబాబు గారు, టీడీపీ నాయకులు ఎంత డబ్బిచ్చినా మీ బాకీ తీరనే తీరదు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు 700 మంది ఆ బాధ భరించలేక, ఆ నిజం జీర్ణించుకోలేక ఆయనతో పాటే వెళ్ళిపోయారు. అది సాధారణమైన విషయం కాదు. ఒక మనిషి చనిపోతే అంతమంది గుండాగిపోవడం ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఆయన ఒక్కడు చనిపోతే అంతమంది ఎందుకు ఆయన వెనకాలే ప్రాణాలు వదిలేశారు? ఆలోచించండి. ఎందుకంటే ఆయన కని విని ఎనుగని ఎన్నో అద్భుతమైన పథకాలను రూపకల్పన చేసి వాటిని అద్భుతంగా అమలు చేసి చూపాడు. కాబట్టి మళ్ళీ ఆ రాజన్న రాజ్యం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పిందే కాదు, చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. మాట తప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. మడమె తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చినోడు పోవాలి అంటే జగనన్న రావాలి. 10 నాలుకల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి భరోసాగా నిలబడతామని, ప్రతి రైతుకి అండగా ఉంటామని మాటిస్తున్నాం. ప్రతి రైతుకి మే నెలలోనే పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తాం.
4 ఏళ్లలో 50,000 రూపాయలు ఇస్తాం. 3,000 కోట్లతో గిట్టుబాటు ధర కోసం ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. వరదో కరువో వచ్చి రైతు నష్టపోతాడనుకుంటే 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులు కూడా ఇవన్నీ వర్తింపచేస్తాం. అమ్మా, డ్వాక్రా మహిళలకు చెప్తున్నాం, మీ రుణం ఎంతైతే ఉందో, శ్రీనిధి బ్యాంక్ అయినా సరే, మామూలు బ్యాంక్ అయినా సరే, సిఐఎఫ్ లోన్స్ అయినా సరే, మీ రుణం ఎంతైతే ఉందో అంత రుణమాఫీ చేస్తూ 4 దఫాల్లో మీకు రుణమాఫీ చేస్తూ ఆ డబ్బంతా మీ చేతుల్లోనే పెడతాం. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు కూడా ఇస్తాం. విద్యార్థులకు చెప్తున్నాం, మీరు ఏ కోర్స్ అయినా చదవండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, ఏ కోర్స్ అయినా, ఏ కాలేజీ అయినా, ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని విద్యార్థులకు భరోసా ఇస్తున్నాం. అంతేకాదు, సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి హాస్టల్కు మెస్ ఛార్జీలకు కింద విద్యార్థి చేతుల్లోనే పెడతాం. యువతకు గవర్నమెంట్ కాంట్రాక్ట్లన్నీ నిరుద్యోగులకే ప్రాధాన్యత ఇస్తాం. వారి ఉపాధి కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేటట్టు చూస్తాం. ప్రతి విషయంలోనూ మీకు ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరము కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తాం. ప్రతి తల్లి తమ బిడ్డలను కూలీకి తీసుకువెళ్లకుండా స్కూలుకు పంపితే చాలు, 2 బిడ్డలకు చొప్పున సంవత్సరానికి 15,000 చొప్పున మీ చేతుల్లోనే పెడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లు పైనిండి నోళ్ళకి 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. వృద్ధులకు పెన్షన్ వయస్సు 65 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకే కుదించి 2,000 నుంచి క్రమంగా 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు 3,000 పెన్షన్ ఇస్తాం. ప్రతి విషయంలోనూ వారికి అండగా ఉంటాం. ఆరోగ్యశ్రీలో ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు దాటిన వైద్య ఖర్చు ఏ హాస్పిటల్ అయినా సరే, ఏ ఊర్లో చేయించుకున్నా సరే, ఎంత మీకు వైద్యానికి ఖర్చు అవుతుందో అంత పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా మీకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా సేవలు అందిస్తాం. అంతేకాదు, సంవత్సరానికి 5 లక్షల లోపు ఉన్న ఉద్యోగస్తులకి, అంటే 30-40 వేలు నెలకు వచ్చే ఉద్యోగస్తులకి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా యూనివర్సల్ హెల్త్ కార్డ్ అనేది ఇచ్చి మిమ్మల్ని కూడా ఆరోగ్యశ్రీలోకి చేరుస్తాం. ప్రతి విషయంలోనూ ప్రజలకు అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకుందల్లా ఒక్కటే, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశ. ఎన్నికలు 11వ తేదీ ఎన్నికలున్నాయి. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి మీ గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారిని తలుచుకోండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి మీ గుండెల్లో రాజన్నను తలుచుకొని రాజన్న రాజ్యం కోసం ఫ్యాను గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మీకు సేవ చేసిన రాజన్న బిడ్డగా ఇదే నా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వైజాగ్ నార్త్ అన్న రాజు గారు, వైజాగ్ నార్త్ కి ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాజు గారు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెస్ట్ అన్న మల్లా విజయ్ ప్రసాద్ గారు, వైజాగ్ వెస్ట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గారు అన్నను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు నిలబడి రాజన్న రాజ్యానికి మళ్ళీ నాంది పలికవలసిందిగా మా ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకే
ఫ్యాన్ గుర్తుకే, 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 ఫ్యాన్ గుర్తుకే.